రోజు మన లిటిల్ గార్డెన్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చానండి పప్పు వండుదామని చెప్పి. టమాటాలు 2, చెర్రీ టమాటాలు 4, 5, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, ఇదిగో బచ్చల కూర, అలాగే గోంగూర కొంచెం ఉంటే తెచ్చాను. మళ్ళీ ఇదేమో పొనగంటి, ఇంకా ఏంటి ఇదిగో ఇది మెంతాకు, కొంచెం మెంతాకు వేయండి. ప్రతి ఆకుకూర పప్పులో కానీ ఏ కూరలో అయినా చలవ చేస్తుంది, ఎండాకాలం కదా మంచిది. అలాగే ఎలాగో వెళ్ళాను కదా అని పువ్వులు కూడా ఇవే వచ్చాయన్నమాట ఈరోజు. ఇవి కూడా తీసుకొచ్చేసాను. ఒక గులాబీ పువ్వు, తెల్ల గులాబీలు 2, మందారం అయితే 1, కనకాంబరాలు అయితే కొన్ని వచ్చాయన్నమాట. ఇది ఈరోజు మన హార్వెస్ట్. మన ఇంట్లో ఆకుకూర పప్పు అన్నీ కళ్ళగొల్లిపి కూర వండితే పప్పుతోటి చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. వీలైతే మీరు కూడా ట్రై చేయండి, ఒక్కసారి తిని చూడండి, సూపర్ ఉంటుంది. పప్పు ఉడికేటప్పుడు కరివేపాకు వేయండి, చిన్న చిట్కా ఇది. మెంతులు కొంచెం వేయండి, సువాసనగా పప్పు టేస్టీగా చలవ చేస్తుంది. మెంతులు కూడా మంచిది. అలాగే బచ్చల కూరలో 6 రకాల విటమిన్స్ ఉంటాయి.